సరే ఇప్పుడు మీరు మొన్న వేసిన ట్వీట్లో 28 days ఓటీటీ విండో అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో ఇదే విషయం మైత్రి రవి గారు ఒకసారి ఆన్ రికార్డ్ చెప్పారు, 7 to 8 weeks ఉండాలి. మన దిల్ రాజు గారు చెప్పారు, అరవింద్ గారు మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదే గీత ఆర్ట్స్లో అరవింద్ గారు చెప్పారు. లాస్ట్ ఇయర్ మన రౌండ్ టేబుల్లో మీరు కూడా ఒప్పుకున్నారు. సో పెద్ద తలకాయలు అందరికీ ఈ విషయం తెలుసు. బట్ అయినా సరే మీ సినిమాలు సేమ్ అయ్యే పద్ధతిలో వచ్చేస్తున్నాయి. ఏంటి? ఎందుకంటే ఇదేదో ఒక మన మైత్రి రవి గారు అనుకుంటేనో లేకపోతే ఇక్కడ అరవింద్ గారు అనుకుంటేనో ఇది ఆపలేము, ఇది దిల్రాజు గారు అనుకుంటేనో ఆపలేము. ఎందుకంటే ఇప్పుడు మీ నలుగురు ఇవ్వం. ఇప్పుడు మిగతా నిర్మాతలు వాళ్ళు ఫైనాన్షియల్ ప్రెజర్స్లో వాళ్ళు ఇచ్చేసారనుకోండి, మీ నలుగురు ఇవ్వనంత మాత్రాన్ని ఇది ఆగదు. ఇది 28 days అనేది మొత్తం ఇండస్ట్రీ అంతా. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ ఎట్లా ఒక కట్టు మీద ఉంది, అది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి రావాలి. హిందీ ఇండస్ట్రీలో ప్లస్ ఏంటంటే ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వచ్చింది. ఎగ్జిబిటర్స్ వెరీ క్లియర్ చెప్పారు, మీరు 28 daysకి ఇస్తే మీకు ఈ పర్సంటేజ్ మేము వేయమని చెప్పాం, బట్ మాకు ఎక్కువ పర్సంటేజ్ కావాలి. బికాస్ ఆఫ్ 28 daysలో వచ్చేస్తుంది కాబట్టి మాకు ఆడియన్స్ తక్కువ వస్తారు కాబట్టి. 60 days అంటే మేము ఇంత పర్సంటేజ్ ఇస్తాం, బికాజ్ యు ఆర్ సాక్రిఫై అక్కడ చేస్తున్నారు కాబట్టి అనేది. అట్లాగే ఇది ఎగ్జిబిటర్స్ నుంచి వస్తేనే నిలబడుతుంది తప్పితే ప్రొడ్యూసర్లో ఇది నిలబడే అంశం కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఇప్పుడు మీరే కదా, ఇప్పుడు ఓటీటీకి కావాల్సిన కంటెంట్ ఇచ్చే ప్రొడ్యూసర్లు మీరే కదా. మిగతా అన్నీ ఏదో కాంబినేషన్ మీద కొనుక్కోవడం, అప్పుడప్పుడు వచ్చే కొనుక్కోవడం. మీ ఒక 4-5 బ్యానర్లే కదా ఓటీటీకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేది. మీరెందుకు డిక్టేట్ చేయలేకపోతున్నారు? చేయలేము సార్, ఎందుకంటే బికాజ్ ఇప్పుడు మీ 4-5 కాకపోయినా కూడా ఇంకో 10-15 మంది ఉన్నారు వాళ్ళకి కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అదేంటండి. లేదా మీ ఓటీటీ రెవెన్యూ వదులుకోవాలి. ఇప్పుడు మీ ఓటీటీ రెవెన్యూ వదులుకొని అలాగే థియేటర్ రెవెన్యూ పెరుగుతుందంటే పెరగదు అప్పుడు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఓటీటీ మళ్ళీ అవైలబిలిటీలోనే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి ఒక నామ్ పెట్టుకుని అది ఆడియన్స్కి 50 days 60 days వరకు ఏ తెలుగు సినిమా రాదు అంటే తప్పితే ఆడియన్కి థియేటర్ వైపు కాన్సన్ట్రేషన్ వెళ్తూ. ఇప్పుడు నేను ఒకలాగా ఉండి ఇంకో ప్రొడ్యూసర్ ఒకలాగా ఉంటే అది కుదరదండి. ఇది అందరం కలిపి ఒక మాట అనుకుని ఎగ్జిబిటర్స్ మెయిన్ ఏంటంటే ఇది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి వస్తే తప్పితే నిలబడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్గా మేము పెట్టినా కూడా ఇప్పుడు సినిమా కొంచెం అటు ఇటుగా ఉంది, ప్రొడ్యూసర్ తెలుసు ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో పెద్ద ఆడదని, తప్పన ఒక 2 crores ఎక్స్ట్రా వస్తే వెళ్ళిపోతారు ఓటీటీకి. అదే ఎగ్జిబిటర్ అలౌ చేయడం అన్నప్పుడు చచ్చినట్టు ఆగుతాడు సార్. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్లే మళ్ళీ ఎగ్జిబిటర్లు కదా సార్. ఇందాక అన్నట్టు కుర్చీ మారితే మొత్తం మారిపోద్ది కదా. అదే నేను అడిగేది అదేనండి వీళ్ళందరినీ. ఇప్పుడు ఎందుకంటే నా మనసులో ఉంది, అది చెప్తున్నాను అందరికీ కూడా. సార్ అది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వస్తేనే తప్పితే ఆగదు అనేది. ఇదే చెప్తున్నా కదా, అందరూ వింటారు, అందరూ అంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి దారిలో ఉంటుంది ఇక్కడ. అందుకని ఎందుకు వచ్చిందని నా పని నేను చేసుకుంటున్నా. ఏదైనా చెప్పాలనిపించినప్పుడు ఆ ట్విట్టర్ ఏదో ఎక్స్ దొరికింది పాడేయడమే తప్పితే దానివల్ల కూడా ఏం ఒరగదని తెలుసు నాకు. బట్ ఏంటంటే ఏదో పొద్దున కొంచెం మనసులో అనిపించి చెప్పాల్సింది వేస్తాం అంతే. సో మరి ఓటీటీలు కూడా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే కంటెంట్ అంతా ఫ్రైడే వస్తుంది. 4 లాంగ్వేజ్లో నుంచి 4 సిరీస్లు 4 సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక బ్యాచ్ కంపల్సరీ ఫ్రైడే ఏదో సినిమా చూడాలి, వాడికి అదే రోజు అవైలబిలిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా సంవత్సరాలుగా మనం జబ్బలు జరుచుకునేది ఏంటంటే సినిమా ఈజ్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది పోయింది. కనీసం ఆ ఒక్క రోజు కూడా మార్చలేరా? ఫ్రైడే కాదురా బాబు మండే. ఏం మార్చలేం, ప్రొడ్యూసర్స్గా ఏమీ మార్చలేం. ఇది ఎగ్జిబిటర్స్గా కూర్చొని మార్చాలే తప్పితే వీటిని ప్రొడ్యూసర్స్ వెన్ హీస్ గెటింగ్ ద బెనిఫిట్ ఇది ప్రొడ్యూసర్స్ వల్ల అయితే ఇది అవ్వదు. ఓకే.